అండి ఎలాగున్నారు బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ చేపల మామిడికాయ పులుసు చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను చేపల మామిడికాయ పులుసుని ఎలా చేస్తానో రండి చూసేద్దాం. ఫస్ట్గా గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. 5 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 ఆనియన్స్, 5 to 6 చిల్లీ వేసుకున్నాను. వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఆనియన్స్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుందండి. పచ్చివాసన పోయిన తర్వాత 2 టమాటో కట్ చేసి వేసుకున్నానండి. సో మనం ఎక్కువ ఎందుకంటే మామిడికాయ వేసుకుంటాం కదా, సో ఎక్కువ టమాటో వేయ అవసరం లేదు. ఇంకా ఈ చేపల పులుసులో చింతపండు వాటర్ కూడా వేయ అవసరం లేదు. సో మామిడికాయ వేసుకుంటున్నాం కదా, అదే పులుపు సరిపోతుందండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్ కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవాలండి. సో ఆయిల్ తేలిన వరకు మగ్గించుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చేపల్ని బాగా వాష్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. సో మనకి మసాలా బాగా పడుతుందండి. ఇప్పుడు నేను 1 మామిడికాయ తురుము ఇలా వేసుకొని లైట్గా మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. సో మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది. సో అంత వాటర్గా కూడా ఉండదు, మనకి పులుసుగా వస్తుందండి. సో లైట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. సో మసాలా అంతా ఫిష్కి పట్టేలాగా. తినండి, రెడీ అయిపోయింది చేపల మామిడికాయ పులుసు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో లాస్ట్లో ఫిష్ మసాలా 1 టీ స్పూన్ వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలండి. సో ముక్కలు వెతుక్కుంటా లైట్గా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వంట రాని కూడా ఈ చేపల పులుసుని తయారు చేయొచ్చు. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.